నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చాలా రోజుల తర్వాత నిన్న నేను మన ఛానల్లో అమెజాన్ హాల్ వీడియో అయితే పోస్ట్ చేశాను. చాలా రోజుల తర్వాత పోస్ట్ చేయడం వల్ల అనుకుంటా కామెంట్స్ లో అడిగారు అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజెస్ చేసి అడిగారు, అక్క ఏమైంది ఈ మధ్య అసలు ప్రాపర్ గా మీరు ఏ పూజ వీడియోస్ కూడా సరిగ్గా పోస్ట్ చేయట్లేదు, ఏదైనా ప్రాబ్లమా అని చెప్పి అడిగారు. మీరు కరెక్ట్ గా కార్తీక మాసంలో చాలా మంచి పూజ వీడియోస్ అయితే పోస్ట్ చేసి మాకు అందించారు. ఆ తర్వాత ఒక్క పూజ వీడియోను కూడా సరిగ్గా పోస్ట్ చేయట్లేదు, ఏదైనా ప్రాబ్లమా అని చెప్పి అడిగారు. సో మోస్ట్లీ అక్కడ నేను ఆన్సర్ ఇచ్చాను చాలా వరకు. ఇంకా ఇన్ డీటెయిల్ చెప్దాము అని చెప్పేసి ఈ వీడియోని అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కార్తీక మాసంలోని ఎక్కువ సేవకి వెళ్ళేదానండి. సేవకు వెళ్ళి ఇంటికి వచ్చి పూజ వీడియోస్ అన్ని కూడా మీ అందరికీ అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి ఏ టైం అయినా కూడా నేను పూజనంతా కూడా షూట్ చేసుకొని మీ అందరికీ కూడా షేర్ చేసుకునేదాన్ని. ఆ తర్వాత నేను ఈ సేవకు వెళ్తున్న టైంలోనే కార్తీక మాసంలోని నాకు కాశీ నుండి పిలుపు వచ్చింది. సాయిలోక బల ట్రస్ట్ తరఫు నుండి మీరు ఎలా అయినా సరే కాశీకి రావాలి అని చెప్పేసి కాశీ నుండి పిలుపు వచ్చిందంటే ఎవరిమే ఆగం కదా. సో సరే వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాను, మాట ఇచ్చాను వెళ్తానని. ఆ తర్వాత కార్తీక మాసం ఎండ్ అయిపోయిన తర్వాత కాశీ అయితే వెళ్ళాము. హ్యాపీగా 5 days ట్రిప్ అయ్యింది. అసలు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అవ్వలేదు. కాకపోతే అక్కడ క్లైమేట్ నాకు సెట్ అవ్వలేదు. అది చాలా చల్లని ప్రదేశం అనమాట ఇక్కడతో పోల్చుకుంటే. మేము అప్పుడు వెళ్ళే టైంలోనే 7 degrees ఉండేది. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది అంటే అక్కడ ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. సో అంత చల్లదనం నా బాడీకి సెట్ కాలేదు. వచ్చిన వెంటనే కొంచెం సిక్ అయ్యాను. లైక్ థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం, కొంచెం ఫీవరిష్గా ఉండడం, కొంచెం అలసటగా ఉంటుంది కదా 5 days నాన్ స్టాప్ తిరిగాము అంటే. సో అది సెట్ అవుతుంది అనే టైంలోని కాశీ నుంచి వచ్చిన విత్ ఇన్ 1 week లో ఎగ్జాక్ట్గా 7 days లో మార్గశిర మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో ఆ విత్ ఇన్ 7 days లో నేను ఏం చేశానంటే ఈ సంవత్సరం ఎలా అయినా సరే మార్గశిర మాసంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లోని సేవకు నేను వెళ్ళాలని చాలా గట్టిగా పట్టుపట్టాను. ఎలా అయినా సరే వెళ్ళాలి. నార్మల్గా సేవకు వెళ్ళే కంటే కూడా నా పేరుని రిజిస్టర్ చేసుకొని నేను సేవకు వెళ్ళాలని చెప్పి చాలా గట్టిగా పట్టుపట్టాను. మీకు ఇక్కడ నేను పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. సో అది అనుకోకుండా వచ్చిన అవకాశం అండి. పర్మనెంట్ కార్డ్ అయితే నాకు వచ్చిందనమాట. అంటే నేను గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ టెంపుల్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్ అన్నిటికీ కూడా నేను వెళ్ళి ఆ కార్డు త్రూ నేను సేవ చేసుకొని దర్శనం చేసుకొని రావచ్చు. లైక్ అన్నవరం, సింహాచలం, తిరుపతి, అరుణాచలం, ఇలా పెద్ద పెద్ద టెంపుల్స్, ఇన్వెస్ట్మెంట్ టెంపుల్స్ అన్ని కూడా అంటే కనకమహాలక్ష్మి అమ్మవారు, అరసవెల్లి ఇలాంటి టెంపుల్స్ అన్నిటిలో కూడా నేను వెళ్ళి సేవ చేసుకొని రావచ్చు అనమాట. జస్ట్ ఆ కార్డు నాకు ఉంటే చాలు. అది కార్డు చేయించుకొని నేను మార్గశిర మాసం వీడియోస్ పోస్ట్ చేద్దాము అనుకునే టైంకి నాకు కార్డు రావడం, వెంటనే నేను ఆ సేవకు వెళ్ళిపోవడం ఇలా రెగ్యులర్గా జరిగింది. సరే అది సెట్ అవుతుంది, నేను ఇంకా ఏదో ఒక పూజ చేద్దాము మీ అందరికి అందిద్దాము అనే టైంకి కరెక్ట్గా మా అక్కకి ఒక చిన్న యాక్సిడెంట్ అనమాట. బైక్ మీద నేను పడిపోయారు, స్కూటీ మీద నుండి. అసలు అనుకోలేదు అది అంత పెద్దగా అవుతుందని కూడాను. సో తనకి లెగ్ ఇంజ్యూర్ అయిందనమాట. జస్ట్ బయట చిన్న స్క్రాచ్ కూడా లేదు, కానీ లోపల మల్టిపుల్ ఇంజ్యూరీ అయిపోయింది. సో 3 rods పడ్డాయి అనమాట. సర్జరీ అయింది. 1 week ఆల్మోస్ట్ 8 days వైజాగ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి సర్జరీ అయింది. మన ఫ్యామిలీలో ఒక మెంబర్కి కానీ లేదా నా అనుకునే ఒక మనిషికి ఎవరికైనా సరే బాగాలేదు, వాళ్ళు ఇలా హాస్పిటల్లోని అడ్మిట్ అయి ఉన్నారు అనుకుంటే నేను వీడియోస్ కానీ ఇంకా ఏ రకమైన యాక్టివిటీస్లో కూడా నేను యాక్టివ్గా ఉండలేను. అసలు నా మొత్తం ప్రయారిటీ నా ఫ్యామిలీ అనుకుంటాను. అది ఎవరైనా నా అత్తగారి ఫ్యామిలీ అయినా నా అమ్మగారి ఫ్యామిలీ అయినా సరే నాకు ఈ 2 కూడా 2 కళ్ళు లాంటివి. నేను రెండిట్లని కూడా అలానే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను. సో అక్క వచ్చింది. అక్క హాస్పిటల్లో నేను అక్కకి అన్ని చేయడం ఓన్ నా సిస్టర్ అనమాట. సో అది జరిగింది. సరే ఇంకా అది జరిగింది అనేసరికి ఈలోపు వెంటనే సంక్రాంతి అంటే అక్క మొత్తం అడ్మిట్ అయిన తర్వాత సర్జరీ అవ్వడం, డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే సంక్రాంతి స్టార్ట్ అయింది. సో సంక్రాంతికి పెద్దవాళ్ళకి పట్టాల్సిన బట్టలు, అత్తయ్య వాళ్ళకి తీయాల్సినవి, ఆడపడిచి వాళ్ళకి తీయాల్సినవి, పిల్లలకి, మా హస్బెండ్కి అన్నీ చేసేసరికి నాకు ఒక్క రోజు కూడా ఖాళీ ఉండేది కదా. నేను ఏం చేద్దామన్నా కూడా దీపం పెట్టడం, నా పని నేను చేసుకోవడం జరిపేది. ఇదంతా అయిపోయిందిరా, ఇంకా వైకుంఠ ఏకాదశి పూజ అయినా సరే బాగా చేద్దాము, బాగా చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకునేసరికి తిరుమలలో జరిగిన సంఘటన నాకు అసలు మనసు చాలా కలిచివేసింది. అబ్బా ఏంటి ఇలా అయ్యింది అని చెప్పి, అది కూడా మా ఇంటి దగ్గర ఆవిడ, మా కమ్యూనిటీ ఆవిడ అవ్వడం
మాకు బాగా తెలిసిన మనిషి అవ్వడం నాకు ఇంకా బాధ ఎక్కువ అనిపించింది అనమాట. అంటే చాలా ఏజ్ కూడా చాలా చిన్నది. సో ఆవిడకి ఇలా అవ్వడం, జస్ట్ ఇలా కనపడిన ఆవిడ అలా అయ్యింది అనేసరికి ఇంకా బాధ ఎక్కువ ఉంటుంది కదా. మీరు నమ్మరు, నేను వైకుంఠ ఏకాదశికి గుడికి కానీ దీపం పెట్టుకోవడం కానీ ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆవిడని ఇక్కడికి తీసుకురావడం ఊర్లోకి, బాడీని మేము ఊర్లో బాడీకి తీసుకొస్తే అలా దీపం అది ఏం పెట్టుకోము. ఇక్కడ సిటీలో ఎవరు ఎలాగా కల్చరు వాళ్ళు ఫాలో అయినా కూడా మా వరకు మేము మాత్రం ఆ పల్లెటూరు కల్చర్నే ఫాలో అవుతాము. ఊర్లో ఎవరైనా చనిపోయారంటే మేము దీపం పెట్టుకోము. అది పక్కింట్లో అయినా ఎదురింట్లో అయినా కొంచెం దూరంగా అయినా సరే, మా వీధిలో కానీ మా ఊర్లో ఇక్కడ చుట్టుపక్కల జరిగింది అంటే ఖచ్చితంగా మేము దీపం అయితే పెట్టుకోము. సో అలా దీపం పెట్టుకోలేదు. అదంతా అయిపోయింది అనేసరికి నేను ఊరు వెళ్ళిపోయాను. ఇంకా ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇంకా ఫ్యామిలీ, అక్కడ కూడా ఇంకా నాకు వీడియోస్ అవన్నీ కూడా నాకు ఇష్టం ఉండదు. హ్యాపీగా నాకు ఫ్యామిలీతో స్పెండ్ చేయడం ఇష్టం అనమాట. సో ఇంకా అందులోని సంక్రాంతి అంటే పెద్దలకు బట్టలు పెట్టుకోవడం కానీ స్పెషల్గా మీకు చూపించాల్సింది ఏముంటుంది అని చెప్పేసి నేను వీడియోస్ ఏమీ తీయలేదు. అక్కడ కూడా మీరు నమ్మరు, చాలా హెక్టిక్గా వర్క్ ఉంది. ఈసారి మా అక్కకు బాగాలేకపోవడం వల్ల కొంచెం వర్క్ బర్డెన్ ఎక్కువైపోయింది. దానివల్ల నేను ఈ వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు అనమాట. బట్ ఈ వీడియోస్ అయిపోయిన తర్వాత వన్స్ నేను ఇవన్నీ కూడా నాకు కొంచెం ఇవ్వాల్సిన వీడియోస్ కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత మంచి మంచి వీడియోస్ని, కాశీ వీడియోస్ కాదండి, ఇంకా మంచి వీడియోస్ని మీ అందరి ముందుకి తీసుకొస్తానమాట. సో అది అండ్ ఈ రోజు కూడా నేను ఒక అమెజాన్ హాల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది క్లారిటీ ఇద్దాం అనుకున్నాను. అమెజాన్లో నేను రీసెంట్గా 2 వీడియోస్ పోస్ట్ చేశాను కదా, స్కిన్ కేర్కి సంబంధించినవి కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించుకోవాలని. చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను చూడండి. ఈ రోజు అయితే నేను కొన్ని టాప్స్ అయితే తెప్పించుకున్నానండి. జెనసియా బ్రాండ్ నుండి ఒక 5 టాప్స్ అయితే తెప్పించుకున్నాను. ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళిన వాళ్ళకి, ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి, ఆర్ ఏమైనా సరే మనం మార్కెట్స్కి అది తొందరగా వెళ్ళడానికి కొంచెం మంచి టాప్స్ ఉండాలి అనుకుంటే కనుక చీప్ అండ్ బెస్ట్లో వచ్చిన టాప్స్ అన్ని కూడా మీ అందరికీ చూపిస్తాను. ఇవన్నీ కూడా నేను జెనసియా బ్రాండ్ నుండి తెప్పించుకున్నాను. ప్రెసెంట్ అమెజాన్లో సేల్ కూడా రన్ అవుతుందండి. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కూడా రన్ అవుతుంది. ఇది మనకి January 13th నుండి 12 PM నుండి స్టార్ట్ అయింది. ప్రైమ్ మెంబర్స్ అందరికి కూడా 12 AM నుండి స్టార్ట్ అయిపోయింది. ఇందులో మనకి అప్ టు 50 to 80% ఆఫర్స్ అనేవి టాప్ 1500+ బ్రాండ్స్ మీద ఉన్నాయి. అండ్ అలాగే 3 lakhs+ స్టైల్స్ మీద డీల్స్ అండ్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడు నేను చూపించిన టాప్స్ లో మీకు ఏమైనా నచ్చి తీసుకోవాలనుకుంటే కూడా వీటి లింక్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను, చెక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ నేను చూపిస్తున్నాను ఫస్ట్ టాప్ వచ్చేసి ఇదండి. నేను వేసుకున్న పిక్ వీలైతే పెడతాను, లేదంటే ఇలా అయినా చూపిస్తాను. ఇది బ్యూటిఫుల్ ఎల్లో కలర్ టాప్ అనమాట. ప్యూర్ కాటన్ అండి. ఇది ఎలాంటి మిక్సింగ్ కాదు, ప్యూర్ కాటన్ టాప్. దీని మీద వచ్చేసి ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. ఓవరాల్ గా మొత్తం అంతా కూడా గ్రీన్, ఎల్లో, వైట్ ఇలా మిక్స్ చేసి ఇలా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి నెక్ పార్ట్ లోని ఇది హై నెక్ వస్తుందండి. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇలా మనకి కటింగ్ వస్తుంది. మంచిగా జీన్స్ వేసుకున్నా, ప్లాజో వేసుకున్నా చాలా బాగుంటుంది. సో వెనకాతలు వచ్చేసి ఇలా హై నెక్ అయితే వస్తుంది. బయటకు వెళ్ళే వాళ్ళకి చాలా డీసెంట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వీలైతే నేను వీటి పిక్చర్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. ఇది నేను తీసుకున్నాను. ఫస్ట్ కుర్తీ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంది, ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా ఉంది, ప్యూర్ కాటన్ అండి. హ్యాపీగా వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇది నేను తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి. అండ్ తర్వాత నేను తీసుకుంటాను ఇంకొక కుర్తీ. ఇప్పుడు నేను ఇవన్నీ తీసుకున్నవన్నీ కూడా జెనసియా బ్రాండ్వేనండి. మనకి జెనసియా బ్రాండ్ అనేది చాలా తక్కువ కాస్ట్ కి దొరుకుతాయి. ఈవెన్ చిన్నపిల్లలు ఎవరైనా ఉండి పేరెంట్స్ ఉంటారు కదా, అంటే మదర్స్, స్కూల్ కి డ్రాప్ చేయడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి. అంటే మనకి చీప్ అండ్ బెస్ట్ గా వస్తాయి అనమాట, అంతే, ఇంకేం లేదు. సో ఇది నేను తీసుకున్నాను. నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా హై నెక్ వస్తుంది. ఇది స్లీవ్స్. ఇక్కడ స్లీవ్స్ దగ్గర ఇలా చిన్నగా ఇలా డిజైన్ అయితే వచ్చింది అనమాట. ఓవరాల్ గా మొత్తం ఇలా ఉందన్నమాట. సో బ్లూ కుర్తీ అండి. ఇది కూడా ప్యూర్ కాటన్ కుర్తీ, చాలా బాగుంది. ఇంకా మళ్ళీ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇలాంటి కుర్తీస్ అన్ని కూడా రెడీగా పెట్టుకుంటే బెస్ట్ అని నేను ఇవైతే తీసుకున్నాను అనమాట. సో ఇది ఈవెన్ పేరెంట్స్ మీటింగ్ కూడా నేను వేసుకెళ్తానండి. చాలా సింపుల్ గా చాలా బాగుంటాయి. సో అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఇది ఒక కుర్తీ అనమాట. వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. నేను తీసుకున్న సైజులు అన్ని కూడా ఎల్ సైజ్ అండి. నాకు జెనసియా బ్రాండ్ లోని ఎల్ సైజు పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. సో ఇది నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి
అండ్ ఇంకొకటి తీసుకున్నాను నేను పింక్ కలర్ కుర్తీ అనమాట. నేను ఇంతకు ముందు కూడా తీసుకున్నానండి, ఇది ఫస్ట్ టైం కాదు, జనశ్రీ బ్రాండ్ నుండి ఇంతకు ముందు కూడా తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చాయి, అందుకే నేను మళ్ళీ తీసుకున్నాను. వేరే బ్రాండ్స్ తో పోల్చుకుంటే జనశ్రీ బ్రాండ్ లోని మనకి కుర్తీస్ చాలా బాగుండడంతో పాటు అఫోర్డబుల్ ప్రైస్ వస్తున్నాయి అనమాట, అందుకని చెప్పేసి తీసుకున్నాను. సో ఇది కాలేజ్కి వెళ్ళిన అమ్మాయిలకు కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ లో కూడా యూనిఫామ్స్ ఉండట్లేదు, సివిల్ డ్రెస్ లో ఉంటాయి కదా రోజు, వాళ్ళు ఎక్కువ కాస్ట్ పెట్టుకునే కంటే కూడా ఇలాంటి కొంచెం తక్కువ కాస్ట్ పెట్టుకుంటే బాగుంటాయి అనమాట. సో ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఈ చిన్నది ఇలా నెక్ పార్ట్ దగ్గర ఇలా వీలా వస్తుంది, రౌండ్ నెక్, పైన కూడా ఇలా హై నెక్ వస్తుంది. దేనికి డీప్ నెక్స్ రావట్లేదు, అందుకే చెప్తున్నాను కాలేజ్ వేరే పిల్లలకు కూడా బాగుంటది అని చెప్పి. సో స్లీవ్స్ దగ్గర అయితే ఇలా వచ్చింది, అండ్ ఇక్కడ ఇలా మనము టై చేసుకోవచ్చు కొంచెం స్టైల్ గా కనిపించడానికి. 3/4 కాదు, ఎల్బో హ్యాండ్స్ వస్తాయి అనమాట. సో ఇది మొత్తం కుర్తీ అంతా కూడా ఇలా ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది. దీని కింద కూడా మంచిగా మనం వైట్ ప్లాజో ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది నేను తీసుకున్నాను. నెక్స్ట్ కుర్తీ, ఇది కూడా ప్యూర్ కాటన్ కుర్తీ అండి, ఎలాంటి సిల్క్ కూడా మిక్స్ అవ్వలేదు. అండ్ ఇంకోటి వచ్చేసి నేను తీసుకున్నాను జనశ్రీ బ్రాండ్ నుంచే. యాక్చువల్గా ఇది నేను ఒక టాప్ ఒకటే వస్తుంది అనుకున్నా, బట్ ఇది సెట్ వచ్చింది, టాప్ అండ్ బాటమ్ రెండు కూడా సెట్ వచ్చాయి. ఇది ఆల్రెడీ నేను వేసుకున్నాను, ఇందులో ఎల్లో టాప్ వేసుకున్నాను, ఇది కూడా వేసుకున్నాను, చాలా బాగుంది. జస్ట్ ఇదిగోండి ఇలా సింపుల్ ప్యాటర్న్ తో వచ్చింది. ఇది ఏంటంటే కొంచెం కాటన్ కాదు, కొంచెం సిల్క్ లాగా కొంచెం పట్టు లుక్ లో కనిపిస్తుంది అనమాట. సో ఇది స్లీవ్స్ ఇలా ఉంటాయి, ఫ్రంట్ ఇలా సింపుల్ గా ఇలా ఉంటది అనమాట, బ్యాక్ సైడ్ కూడా మొత్తం ప్లెయిన్ ఉంటది. చాలా సింపుల్ గా చాలా బాగుంది, మంచి గ్రీన్ కలర్. ఇది దీని కిందకు వచ్చేసి ఇలాగ మనకి గోల్డ్ బాటమ్ అయితే ఇచ్చారు. ఇది సెమీ ప్లాజో అండి, ఫుల్ ప్లాజో కాదు. ఇలాగ మనకి కింద యాంకిల్ దగ్గర ఇలా కటింగ్ అయితే వస్తుంది, సెమీ ప్లాజో అనమాట. సో ఫ్రంట్ ఎలా ఉండి బ్యాక్ ఎలా వస్తుంది, బాగుంది. ఇది కూడా ఇక్కడ మనకి ఈ పార్ట్ లో కూడా చాలా బాగా వచ్చింది, అంటే టైట్ గా ఉంటది, అలా ఏమి ఉండదు అనమాట. సో చాలా బాగుంది. ఇది కూడా దేని మీదకైనా మనకు సెట్ అవుతుంది, ఎందుకంటే గోల్డ్ కాబట్టి. సో ఈ రెండు అయితే మనకు ఒక సెట్ లాగా వచ్చాయి, చక్కగా దీని మీద ఏదైనా ఒక మంచి చున్నీ వేసుకొని వెళ్ళిపోతే సూపర్ గా ఒక డ్రెస్ అయిపోద్ది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను తీసుకున్నాను, ఒక కార్డ్ సెట్ తీసుకున్నానండి. నాకు బేసిక్ గా కార్డ్ సెట్స్ అంటే చాలా ఇష్టం, అండ్ ఇంతకు ముందు నేను యూజ్ చేశాను కూడా. ఇంట్లో యూజ్ చేస్తాను కదా, బైక్ ఎక్కడికి వెళ్ళాలంటే కార్డ్ సెట్స్ వేసుకొని. సో ఇది నేను తీసుకున్నాను ఈసారి జనశ్రీ బ్రాండ్ నుండి ఈ కార్డ్ సెట్ అయితే. సో ఇదనమాట, ఇది జస్ట్ నేను ఇంట్లోకి వేసుకోవడానికి అండి, బయటకు వేసుకెళ్ళాక చాలా మంది కార్డ్ సెట్స్ ఇంట్లో కూడా బయటకు కూడా వేసుకెళ్తారు, బట్ నాకు కంఫర్ట్ కాదంతే. అంటే ఫస్ట్ నుంచి ఎలా ఉన్నామో నాకు అలా ఉండడం ఇష్టము, మరి ఎక్కువ మోడర్న్ అవ్వడం ఇష్టం ఉండదు అనమాట. మన ఏజ్ కి తగ్గట్టు మన పిల్లలు పెరిగే వాళ్ళకి చూపించకూడదని నాకు కొంచెం భయం, అందుకని నేను ఇలాంటివి ఇంట్లోనే వేసుకుంటాను, బయట వేసుకోను. సో ఇది నేను తీసుకున్నాను అనమాట, అంటే ఎవరిష్టం వాళ్ళది, నా వరకు నేను చెప్తున్నాను అంతే. ఇది కార్డ్ సెట్ అండి, ఇది వచ్చేసి మనకి టాప్ ఇలా వస్తుంది, స్లీవ్స్ ఇలా వస్తాయి, టాప్ ఇలా వస్తుంది, హై నెక్. ఇంట్లోనే హ్యాపీగా వేసుకోవచ్చు, రోజు నైటీలు ఏం వేసుకుంటాము అని అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. లేదు బయటకు వెళ్ళే వాళ్ళకి కూడా హ్యాపీగా కార్డ్ సెట్స్ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా మనకి ఒక పాకెట్ కూడా వస్తుంది, ఫోన్ కానీ మనీ కానీ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇలా మనకి బటన్స్ లాగా వస్తాయి కానీ ఓపెన్ ఉండదండి, జస్ట్ ఫ్రంట్ ఒక్క బటన్ ఓపెన్ అవుతుంది, ఇలా 2 బటన్స్ లాగా. ఇవన్నీ కూడా మొత్తం స్టిచ్ అయి ఉంటాయి అనమాట. అండ్ దీని కిందకి వచ్చేసి ప్యాంట్, ఇది. సో ఇది ప్యాంట్ వచ్చేసి మొత్తం, ఇది కూడా ప్యూర్ కాటన్ అండి, కార్డ్ సెట్. నేనైతే ఇవి తీసుకున్నాను, మీ అందరికి నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ బాగుంది మనకి, నేను ప్రైజెస్ తో సహా మీకు లింక్స్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి మై హౌస్ లో లింక్ ఉంటుందండి, అది క్లిక్ చేసినా కూడా అక్కడ పిక్చర్స్ ప్రైజెస్ అన్ని డిస్ప్లే అయిపోతాయి. మీకు ఓకే అనుకుంటే హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. కానీ మంచి డీల్స్ లో వచ్చిందండి, మంచి డిస్కౌంట్స్ లో వచ్చింది, ఎందుకంటే ఇది ప్రెసెంట్ అమెజాన్ లోనే సేల్ రన్ అవుతుంది కాబట్టి, అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అనేది రన్ అవుతుంది కాబట్టి తక్కువ కాస్ట్ లో వచ్చింది. ఒకవేళ మీరు కూడా తీసుకోవాలనుకుంటే కనుక అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ అయితే యూటిలైజ్ చేసుకోండి. ఇందులో మనకి అప్ టు 50 to 80% ఆఫర్స్ అనేవి టాప్ 1500+ బ్రాండ్స్ మీద అయితే ఉన్నాయి. అలాగే 3 lakhs+ స్టైల్స్ మీద డీల్స్ కూడా రన్ అవుతున్నాయి. మీరు తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసేసుకోండి. లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి.